హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిపోయింది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మేము వైజాగ్లో అన్నీ ముగ్గులు పెట్టేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి చేసుకున్నాము. వైజాగ్లో ముగ్గులు పెట్టుకున్నాము. చూడండి, ఇంటి ముందు ఇవన్నీ ముగ్గులు పెట్టామన్నమాట. బాస్కో చూడండి, నైట్ పెట్టాం కదా, డల్గా కూర్చున్నాడు చలికి. లోపలికి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. అమలాపురం బయలుదేరాము. ఇది చూడండి మా ఇంటి ముందు అనమాట. మా ఇంటి ముందు హ్యాపీ పొంగల్ రాసాము. దాని తర్వాత మా ఇంటి పైన ఉంటుంది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ముగ్గులు పెట్టింది. పొంగల్ ముగ్గు అనమాట. చాలా బాగుంది. సంక్రాంతి శుభాకాంక్షలు అని రాసిందనమాట. చాలా బాగుంది కదా ముగ్గు అయితే. అమ్మాయి చాలా బాగా పెట్టింది ముగ్గు. సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా ముగ్గులు పెట్టుకున్నాం బయటంతా. మళ్ళీ పండగ రోజు ఉండట్లేదు కదా అనేసి ముగ్గులు పెట్టేసుకుని మార్నింగ్ మళ్ళీ బయలుదేరాం మేము. ఆ మార్నింగ్ లేచి చిన్న క్లిప్ వీడియో తీసి దాని తర్వాత అమలాపురం బయలుదేరాము. చూడండి, ముగ్గు అయితే భలే ఉంది కదా. హ్యాపీ పొంగల్ రాశాను. నైట్ సరిగ్గా రాలేదని డే టైం కొంచెం వీడియో తీశాను. ఎర్లీ మార్నింగ్ లైట్గా ఎండ వచ్చిందనమాట. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి నా ముగ్గులు, నా కుండీలు, మొక్కలు అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. అమలాపురం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. వచ్చేటప్పటికి వీళ్ళందరూ ముగ్గులు వేస్తున్నారు. చూడండి ఎంత చక్కగా మా మొక్కలు, ఆ వాతావరణం ఎంత చక్కగా ఉంటుందో ఇక్కడ. అందరూ వచ్చేసారు. చూడండి, భోగిమంట వేయడానికి ఎంత చక్కగా రెడీ చేశారు అన్నీ. భోగిమంట వేయడానికి రెడీ చేసి చుట్టూ చక్కటి ముగ్గు వేశారు. చాలా బాగా చేశారు కదా ఇక్కడంతా. చూడండి, అంతా నీట్ చేయించేసి చక్కటి ముగ్గు పెట్టారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మొక్కలు చాలా బాగుంటాయి. అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఇక్కడ. చూడండి, అందరూ ముగ్గులు వేసుకోవడం, కార్లు క్లీన్ చేసుకోవడం. ఇవి చూడండి చక్కగా పూసే గులాబీలు అయితే. పిల్లల్ని చూడండి, పిల్లలందరూ చక్కగా ముగ్గులు ఎంజాయ్ చేసేస్తున్నారు. మార్నింగ్ లేచి కలర్స్ వేసారనమాట. దాని తర్వాత భోగిమంట. ఈ చెల్లి మూడో చెల్లి. ఆ చెల్లి అయితే పిడకలు తీసుకొచ్చింది. అప్పుడే వచ్చిందనమాట. పిడకల దండలు తీసుకొచ్చి భోగిమంటలో వేద్దామనేసి వేస్తున్నాము. చూడండి చక్కగా మాకు భలే పెట్టారు కమ్మలతోటి. భోగిమంట చుట్టూ తిరిగేసి చక్కగా పిడకలు వేస్తున్నారు దాంట్లో. అసలు ఈ పండగలకి ఆ ఆనందమే వేరు కదా. చుట్టాలతో ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇలాంటివి చక్కగా మర్చిపోలేము. పిల్లలకైతే ఇవన్నీ స్వీట్ మెమరీస్. అప్పట్లో పల్లెటూరులో ఎవరు వెళ్ళట్లేదు, ఎవరింటి దగ్గర వాళ్ళే ఉంటున్నారు కదా. మన బాస్కో చూడండి చక్కగా కూర్చుని మంట కాగుతుందనమాట. ట్రెడిషనల్ ఇలాగ మనకి చేసుకోవడం, పండగలకి మనకి చక్కగా ఇంటికి వచ్చి ఇలా మనకు అన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. పాతకాలపు ఇవన్నీ కనిపిస్తుంటాయి ఇలా పల్లెటూరుకి వస్తే. లేకపోతే మన ఇంటి దగ్గర పండుగలు ఏముంటాయి, ఏదో చిన్న భోగిమంట వేసేసుకుని పులగం వండేసుకుని తినేస్తాం అంతే. మేము కంపల్సరీ భోగిమంట రోజు పులగం వండుకుంటాం. అమలాపురం అందరూ అలాగే పులగం వండుకుంటారనమాట భోగిమంట రోజు. ఆ పైకి వేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. చూడండి, అందుకని కింద వేసేసాం. పిల్లలు అందరూ భలే ఎంజాయ్ చేశారనమాట. కూతుర్లు, అల్లుళ్ళు చక్కగా అందరూ వచ్చి మేము పండుగ చాలా బాగా చేసుకున్నాం. ఎప్పుడు సంక్రాంతి చాలా బాగా చేస్తామన్నమాట. చూడండి ఎంత బాగా వెలుగుతుందో భోగిమంట అయితే. ఇక్కడ చూడండి మొక్కలు ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయో. అమలాపురంలో సంక్రాంతి పండుగ చాలా బాగా చేస్తారు. కోడి పందాలు, ప్రభల తీర్థం ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరైనా అమలాపురం రాని వాళ్ళు ఉంటే చక్కగా సంక్రాంతికి ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది సంక్రాంతి అయితే. మా కోనసీమ అంతా చాలా బాగా చేస్తారనమాట సంక్రాంతి పండుగ.
మా పిల్లలు చూడండి చక్కగా పట్లంగాలు వేసుకుని ఎంత ఎంజాయ్ చేశారో ఈ పండుగని. ప్రభల తీర్థం అయితే చాలా బాగా జరుగుతుందన్నమాట ఇక్కడ. ప్రతి ఊరి నుంచి ఒక ప్రభ వెళుతూ ఉంటుంది. గుడుల దగ్గర నుంచి ప్రభ వెళ్ళి ఒక చోట కలుస్తాయి అన్నమాట ప్రభలన్నీ. చాలా బాగా చేస్తారు సంక్రాంతి పండగ. మా భోగిమంట చూడండి ఎంత చక్కగా వెలుగుతుందో. చాలా బాగా చేస్తారు ముగ్గులతో చక్కగా. మన బాస్కో జూలీ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మంట చుట్టూ తిరుగుతున్నాయి అవి. చూడండి చక్కగా పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చెల్లి గోగు పడకలు వేస్తున్నారు, దండలు వేస్తున్నారు అనమాట గోగుమంటలో. ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది, పెట్టడం కూడా హడావిడిలో పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే ఇలా జరిగింది భోగి పండుగ. మీ ఊర్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.